హలో డియర్ స్టూడెంట్స్, మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్లో ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనే చాప్టర్ని ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సిలబస్ రిడక్షన్ అయిన తర్వాత 2024 వెదర్ దట్ ఈస్ జేడబ్ల్యూ ఎగ్జామ్ ఆర్ నీట్ ఎగ్జామ్కి సిలబస్ రిడక్షన్ అయిన తర్వాత ఈ పీ బ్లాక్ ఎలిమెంట్కి సంబంధించిన కాంపౌండ్స్ కానీ లేదా వాటి ప్రాపర్టీస్ లేదా సింథసిస్ కానీ ఇవన్నీ మనకి డిలీట్ అయిపోయినాయి సిలబస్లోంచి. సో ఇవి డిలీట్ అయిపోయినాయి కనుక కంటెంట్ వైజ్ సిలబస్ అనేది చాలా మట్టుకి తగ్గింది. కంటెంట్ తగ్గినంత మాత్రాన క్వాలిటీ తగ్గింది అనుకోకూడదు. ఎప్పుడైతే మనకి విడ్త్ తగ్గుద్దో అప్పుడు డెప్త్ పెరిగే ఆస్కారం ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు అనేవి మెండుగా ఉంటాయి. సో దానిలో ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో అంటే 13th నుంచి 18th గ్రూప్ వరకు, అంటే బోరాన్ ఫ్యామిలీ నుంచి నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్ వరకు ఏవైతే మనకి ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో వీటి ప్రాపర్టీస్లో ఏవైతే జనరల్ ట్రెండ్స్ ఉంటాయో ఆ ట్రెండ్స్ గురించి డిస్కస్ చేయడమే ఇవాళటి మన సెషన్ ప్రధాన ఉద్దేశం. మీరు ప్రతి కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ కొత్త అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇంకా చాలా వీడియోస్ అనేవి నేను రానున్న రోజుల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో జనరల్ ట్రెండ్స్ గురించి చదువుకునే ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఒకసారి ఏం జనరల్ ట్రెండ్స్ అనేవి నేను మొత్తం క్యూములేటివ్గా చెప్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఆటమిక్ అండ్ అయానిక్ రేడియా అన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీరు పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి మళ్ళొకసారి రీకలెక్ట్ చేసుకుంటే, ఎప్పుడైతే నెగిటివ్ ఛార్జ్ అనేది ఒక యాటమ్ మీద ఉంటుందో దాన్ని మనం యానియాన్ అంటాం, పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయాన్ అంటాం. సో ఒక యాటమ్ సైజుని మనం ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఏంటది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ని బట్టి చూస్తాం. అంటే ఏంటి సార్, ఫార్ములా ఏంటి, Z/E అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బై నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో Z/E విషయానికి వస్తే ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి న్యూట్రల్ ఆటం కనుక కదా. ఇక్కడేమో ప్రోటాన్ల సంఖ్య ఎక్కువ, పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువ, ఇక నెగిటివ్ ఛార్జెస్ ఎక్కువ. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ. సో ఎప్పుడైతే న్యూక్లియస్కి ఛార్జ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు అది ఏం చేస్తుంది, యాటమ్కి సంబంధించిన వ్యాలెన్స్ షెల్ని తన దగ్గరికి లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు యాటమిక్ సైజ్ అనేది ఏమైపోతుందన్నా తగ్గిపోతుంది. అందుకే యానియానిక్ రేడియస్ అంటే మనం ఏం చెప్తాం, మోర్ నెగిటివ్ మోర్ సైజ్, అవునా. దీనికి కాంట్రాస్ట్గా మోర్ పాజిటివ్ లెస్ సైజ్ అని చెప్తాం, అవునా. ఇదే కదా మనం నేర్చుకునేది పీరియాడిక్ ప్రాపర్టీస్లో. అదేవిధంగా ఒక ఎలిమెంట్ ఒక పర్టికులర్ గ్రూప్లో ఉన్నప్పుడు దాని సైజుని మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడ ఆర్బిట్ నెంబర్ ఏమవుతుందో చూసుకోండి. ఏ గ్రూప్ అన్నా కావచ్చు, మీరు కార్బన్ ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీ ఏదైనా తీసుకోండి, ఇక్కడ ఎనీ ఫ్యామిలీ తీసుకోండి. ఇక్కడ ఏమవుతుంది, యాటమిక్ నెంబర్ పెరిగిన కొద్దీ యాజ్ యాటమిక్ నెంబర్ ఇంక్రీస్డ్ ది యాటమిక్ రేడియా ఆల్సో ఇంక్రీజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ఆర్బిట్ నెంబర్. ఇక్కడ ఆర్బిట్ నెంబర్ అనేది పెరుగుతుందా. ఇప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేను కార్బన్ది రాసినట్టయితే 2s2 2p2 కార్బన్కి, అదేవిధంగా లాస్ట్కి అంటే లెడ్కి రాస్తే 6s2 6p2. సో ఈ విధంగా ఆర్బిట్ నెంబర్ పెరగడం వల్ల సైజ్ అనేది పెరుగుతుంది. అయితే ఒక విషయం గ్రహించాలి, ఈ సైజు పెరుగుదల, ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఏదైతే స్టార్టింగ్లో ఉందో ఇది లాస్ట్లో లేదు చూసారా. సైజ్ అనేది లాస్ట్ ఎలిమెంట్స్కి ఆల్మోస్ట్ సేమే ఉంటుంది. సో సైజ్ ఇంక్రీజ్ ఏమని చెప్తాం ఇక్కడ, సైజ్ ఇంక్రీజ్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్. కొన్నిసార్లు లాస్ట్ ఎలిమెంట్ సైజ్ తక్కువ కూడా ఉండొచ్చు ఇన్ ది బాటమ్ ఆఫ్ ది గ్రూప్. ఎందుకే అంటే దీనికి ఒక రీజన్ నాన్న, కిందికి పోతున్నాం కదా. ఇప్పుడు నేను లెడ్ తీసుకున్నట్టయితే లెడ్లో 4f ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 6s కంటే ముందు. సో ఇక్కడ 4f ఎలక్ట్రాన్స్ అనేవి మనకు తెలిసిందే, షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది 4f ఎలక్ట్రాన్కి తక్కువ. సో కిందికి పోతున్న కొద్దీ షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోవడం వల్ల దీని న్యూక్లియస్ అనేది ఈ వ్యాలెన్స్ షెల్ని తన వైపు గట్టిగా లాక్కుంటుంది. ఇప్పుడు సైజ్ అనేది అనుకున్నంత పెరగదు కదా.
చూడండి లాస్ట్లో ఇవన్నీ ఇదే మనకి లాంథనైడ్ అండ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్లో కూడా చెప్తాం. ఏ బ్లాక్ ఎలిమెంట్స్ కదా, పూర్ షీల్డింగ్ వల్ల సైజ్ అనేది అక్కడ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ పెరిగింది, బట్ లాస్ట్లో పెరుగుదల అనేది అంత సిగ్నిఫికెంట్గా ఉండదు, ఎందుకంటే దీన్నే పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అని చెప్తాం. దీని మీద వచ్చే క్వశ్చన్స్ ఇవి. ప్రతి పాయింట్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటాని వాడే చేద్దాం మనం. ఇక్కడ అయనైజేషన్ అనేది మనం పీరియాడిక్ ప్రాపర్టీస్లో ఏం చదువుకున్నాం? అయనైజేషన్ ఎనర్జీ ఏదైతే ఉందో, అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు చార్జ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్, ఇన్వర్స్లీ, అంతేనా? అవునా? అదేవిధంగా స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉందనుకోండి, అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. స్టేబుల్ నుంచి పీకడం అనేది చాలా కష్టం. ఇంకా ఆల్రెడీ స్టేబుల్ అయింది కదా. ఇంకేం చదువుకున్నాను? షీల్డింగ్ ఎఫెక్ట్ విషయం వస్తే, షీల్డింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అవునా? ఇవన్నీ మెయిన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ. అయితే మెయిన్గా మనం డిపెండ్ అవ్వాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏమవుతుంది, ఒక గ్రూప్లో సైజ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. దేర్ఫోర్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఏమవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుందామా, ఇండియం అండ్ థాలియం విషయానికి వస్తే దేనికి తక్కువ ఉండాలి? థాలియంకి తక్కువ ఉండాలి, అవునా కదా, ఎందుకంటే సైజ్ ఎక్కువ కనుక. కానీ అయనైజేషన్ ఎనర్జీ విషయానికి వస్తే థాలియం అయనైజేషన్ ఎనర్జీ అనేది ఇండియం కంటే ఎక్కువ ఉన్నట్టు గ్రహించారు. అంటే ఎన్ని పోతున్నా కొద్ది అయనైజేషన్ ఎనర్జీ తగ్గాలి, కానీ థాలియంకి అనేది పెరిగింది. ఎందుకంటే మళ్ళీ అదొకటే రీజన్ ఇక్కడ, షీల్డింగ్ ఎఫెక్ట్. సో కిందికి పోతున్న కొద్ది షీల్డింగ్ ఎఫెక్ట్ అనేది ఏమైతే ఉంటుంది బేటా, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయినప్పుడు న్యూక్లియస్కి వ్యాలెన్స్ షెల్కి అలాగే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది పెరిగి ఆ ఎలక్ట్రాన్ పీకడం అనేది కష్టం అవుతుంది. సో లాస్ట్ ఎలిమెంట్కి మీరు చూస్తే అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ అనేది పెరగడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ థాలియం అండ్ ఇండియం మధ్య ఈ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చిన వాల్యూస్ ఇవి థాలియంకి ఎక్కువ ఉంది, లెడ్ టిన్కి లెడ్కి ఎక్కువ ఉంది, అవునా కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాడ్యువల్గా తగ్గుకుంటూ వచ్చి తగ్గాలి, ఇది ఇంక ఎక్కువ ఉండాలి, ఇది ఉండాలి, కానీ లేదు. ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్లో ఏముంటుంది, ఇక్కడ పూర్ షీల్డింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే థర్డ్ గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీ ఫోర్త్ గ్రూప్ కంటే సిగ్నిఫికెంట్గా తక్కువ ఉంది. ఎందుకు? ఇది NS2 NP1 అంటే ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, ఇక్కడ NS2 స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఇది NS1, ఇది ఈజీగా పీకొచ్చు తక్కువ అయనైజేషన్ ఎనర్జీ, ఇది పీకడం కొంచెం కష్టం. ఇది ఈజీగా పీకొచ్చు, మళ్ళీ ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇది పీకడం కష్టం, ఎందుకంటే డ్యూప్లెట్ ఉంది, అంటే పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేదంటే డ్యూప్లెట్ కాన్ఫిగరేషన్. నైట్రోజన్కి చూస్తే అయనైజేషన్ ఎనర్జీ చాలా ఎక్కువ, ఎందుకు మీ అందరికీ తెలిసిందే కదా, హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది ఇక్కడ, హాఫ్ ఫీల్డ్, ద హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ ఆర్ వెరీ మచ్ స్టేబుల్, రైట్. సో ఈ విధంగా అయనైజేషన్ ఎనర్జీ అనేది కిందికి పోతున్న కొద్దీ తగ్గిపోద్ది, లెఫ్ట్ రైట్ పోతున్న కొద్దీ ఇట్లా తగ్గుద్ది పెరుగుద్ది అని చెప్పలేం ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ మళ్ళీ పెరిగింది, ఇట్లా. సో ఇర్రెగ్యులర్ ట్రెండ్స్ అనేవి మనం చూడొచ్చు, ఎందుకంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది దానికి మెయిన్ రీజన్ కనుక. తర్వాత మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ అనేది ప్యూర్లీ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇవి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చిన్న యాటమ్, అంటే మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు చాలా అటాచ్డ్ ఉంటాం పేరెంట్స్తో కానీ, సొసైటీతో కానీ, మన స్కూల్లో ఉండే మన తోటి విద్యార్థులతో కానీ అటాచ్డ్ ఉంటామా లేదా, కానీ ఏజ్ పెరుగుతున్నా కొద్ది, సైజ్ పెరుగుతున్నా కొద్ది ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఇక్కడ ఏమైపోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో అందుకే మీరు చూడొచ్చు ఇక్కడ మెల్టింగ్ పాయింట్స్ కానీ బాయిలింగ్ పాయింట్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటాయి, అంతేనా, తగ్గిపోతున్నాయి లేదా. ఓకే సార్, మరి ఇదేంది ఇక్కడేమో మరి పెరిగింది కదా, అందుకని ఇక్కడ ఉండేటేంటి వాన్ డెర్ వాల్ ఫోర్సెస్, ఇది ఒక్కటి మాత్రం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైజ్, సర్ఫేస్ ఏరియా, ఎందుకంటే నోబెల్ గ్యాస్ కదా, ఇది సర్ఫేస్ ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. మిగతా అన్నింటిలో మాత్రం మీరు గణనీయంగా ఈ వాల్యూ తగ్గడాన్ని గమనించవచ్చు. ఆల్రైట్. అదేవిధంగా కార్బన్ విషయానికి వస్తే బోరాన్ కంటే ఎక్కువ ఉంది కదా మెల్టింగ్ పాయింట్, ఎందుకంటే దీని కోవలెన్సీ 4 కనుక. మోర్ ది నెంబర్ ఆఫ్ బాండ్స్ మోర్ ఈస్ ది మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోవాలి నాన్న మీరు.
తర్వాత మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ డిసైడ్ చేసేది ఏంది? అయనైజేషన్ ఎనర్జీ కదా. సో ఒకసారి అయనైజేషన్ ఎనర్జీ అనేది లో ఉందనుకోండి, మెటల్ అంటాం. చాలా హై ఉందంటే నాన్ మెటల్ అంటాం. అదే మీడియం ఉందనుకోండి, మెటలాయిడ్ అంటాం. అంటే మెటలాయిడ్లో రెండు ప్రాపర్టీస్ ఉంటాయి, మెటల్ ఉంటాయి, నాన్ మెటల్ లక్షణాలు ఉంటాయి. సో కొన్ని మెటల్స్, కొన్ని ఎలిమెంట్స్ అనేవి మోర్ మెటాలిక్ లెస్ నాన్ మెటాలిక్ ఉండొచ్చు, కొన్ని మోర్ నాన్ మెటాలిక్ లెస్ మెటాలిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ ఉంది, ఇది మోర్ నాన్ మెటాలిక్, ఇది అవునా కదా. కానీ ఇక్కడికి వచ్చరికి టెల్యూరియం ఉంది, ఇది మోర్ మెటాలిక్. సో ఈ విధంగా మనం ఏం చేసినాం అంటే మెటల్స్, ఇవన్నీ మెటల్స్, ఇవన్నీ నాన్ మెటల్స్ కింద డివైడ్ చేస్తాం. ఇది అయనైజేషన్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాట్ ఎలక్ట్రోనెగటివిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ అనేది లో ఉంటే మెటల్ అంటాం, ఎలక్ట్రోనెగటివిటీ హై ఉంటే నాన్ మెటల్ అంటాం. సో ఈ విధంగా ఈ ప్రాపర్టీ మీద కూడా ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత ఒకసారి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విషయానికి వస్తాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటన్నా, ఒక ఇండివిజువల్ ఐసోలేటెడ్ గ్యాసియస్ యాటమ్కి ఎలక్ట్రాన్ వేసినప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది కదా, కాన్ఫిగరేషన్ 1A గ్రూప్ తెలుసుగా మీకు, NS1 ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది కనుక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే దీనికి సంబరం అవుతుంది. కానీ ఇక్కడ సెకండ్ గ్రూప్ వచ్చేసరికి ఏమైపోయింది, NS2 అయిపోయింది కదా, ఇది స్టేబుల్, ఇది దీనికి ఎందుకు వేసాడు ఇంకా, అందుకే పాజిటివ్ వాల్యూస్ వస్తున్నాయి. బోరాన్ కూడా సంబరమే, NS2NP1 కదా, ఆడ్ ఎలక్ట్రాన్కి దీనికి జోడి కావాలి, దీనికి పెద్ద ఏం రెస్పాన్స్ లేదు. కాకపోతే ఏంటంటే హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వస్తుంది కదా, NP2 కాస్త NP3 అవుతుంది. దీనికి అస్సలే ఇష్టం లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ హాఫ్ ఫీల్డ్ ఎలక్ట్రాన్ తీసుకోవాలని లేదు. ఇక్కడ ఆక్సిజన్కి సంబరమే, ఫ్లోరిన్కి అయితే చాలా సంబరం, ఎందుకంటే NP5 ఎందుకు ఎలక్ట్రాన్ వేస్తే నోబెల్ గ్యాస్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా మనం అబ్జర్వ్ చేస్తే బెరీలియం నుంచి ఫ్లోరిన్ వరకు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ లేదా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా కిందికి వస్తున్న కొద్దీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఇర్రెగ్యులర్ ట్రెండ్స్ ఉంటాయి. కొంచెం షీల్డింగ్ ఎఫెక్ట్ మీద కూడా డిపెండ్ అవుతుంది అన్న, ఇది షీల్డింగ్ ఎఫెక్ట్ మీద డిపెండ్ అవుతుంది కానీ ఇర్రెగ్యులర్ ట్రెండ్స్ ఉంటాయి. బట్ యూజువల్గా ఏమవుతూ ఉంటుందంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది సైజ్ పెరుగుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఓకే, కాకపోతే ఇర్రెగ్యులర్ ట్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, సిలికాన్ పెరిగింది, మళ్ళీ జర్మేనియంకి తగ్గింది. ఓకే, సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది చిన్న యాటమ్కి ఈజీ, ఎందుకంటే న్యూక్లియస్ లటకన్ వేసేసుకుంటుంది అది. ఓకే, కాకపోతే ఇక్కడ ఫ్లోరిన్ విషయానికి వస్తే, ఫ్లోరిన్ విషయంలో కానీ ఇక్కడ ఆక్సిజన్ విషయంలో కానీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఫ్లోరిన్ లెస్ దెన్ ఫ్లోరిన్, అదేవిధంగా ఆక్సిజన్ లెస్ దెన్ సల్ఫర్ వచ్చింది, తేడా కొట్టింది. ఎందుకంటే ఇది మరీ స్మాల్ సైజ్ కదరా, ఈ స్మాల్ సైజ్ అవ్వడం వల్ల ఈ ఉన్న ఎలక్ట్రాన్స్కి వచ్చే ఎలక్ట్రాన్కి మధ్య పంచాయితీ ఉంటుంది. చిన్న సైజు కదా, ఆల్రెడీ మేమే ఇంతమంది ఉన్నాం కదా, మీరు ఎక్కడ వచ్చి కూర్చుంటారని ఈ ధర్నా చేస్తాయి, చేసి ఆ వచ్చే ఎలక్ట్రాన్ని వెనక్కి పంపిస్తాయి. కనుక ఫ్లోరిన్కి క్లోరిన్ కంటే తక్కువ, అదేవిధంగా ఆక్సిజన్కి సల్ఫర్ కంటే తక్కువ ఉండాల్సింది. సో మామూలుగా అయితే ఏమైతే ఉంటుంది, ఓకే, మామూలుగా అయితే సైజ్ ఇంక్రీజ్, ఎలక్ట్రాన్ ఎఫినిటీ షుడ్ డిక్రీజ్, కానీ ఇవి రెండు ఎక్సెప్షన్స్. ఓకే, తర్వాత ఇక్కడ ఎల్లోట్రోపిక్ ఫామ్ చేస్తాయి, అవి క్రిస్టలైన్, అమార్ఫస్ అనేది చూస్తే కొన్ని ఇక్కడ రాసాం మనం. వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి, టిన్ మీద, ఫాస్ఫరస్ మీద. ఓకే, సో ఇట్లా కొన్ని ఎల్లోట్రోపిక్ ఫామ్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది, చూడండి అది. ఆ తర్వాత రియాక్టివిటీ విషయానికి వస్తే, రియాక్టివిటీ అనేది ఏమవుతుంది, ఇక్కడ ఇటు పోతున్న కొద్ది రియాక్టివిటీ పెరుగుతుంది. అట్లానే ఫిక్స్డ్ ఏం లేదు, ఇప్పుడు ఒక్క తీరు ఉండవు ఇవి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇప్పుడు 5th గ్రూప్ ఉంది, NP3 ఉంది, స్టేబుల్ ఇది, అవునా కదా. అదే 7th గ్రూప్ ఉంది, ఇది NP5, ఇది ఇంకొకటి వస్తుంది అలా జేమ్స్ బాండ్ 006 లాగా. సో అన్స్టేబుల్, దీనికి రియాక్టివిటీ ఎక్కువ, దీనికి తక్కువ. ఇప్పుడు 1A గ్రూప్ ఎలిమెంట్ ఉంది, దానిలో ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది, సో ఇది ఈజీగా పోవాలనుకుంటుంది. సో కానీ ఇక్కడ ఏమవుతూ ఉంటుంది, ఓకే, యాజ్ సైజ్ ఇంక్రీజ్, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్, దేర్ఫోర్
ఇట్ ఈస్ ఈజీ టు రియాక్ట్. ఓకే, సో ఇది తప్పు. వచ్చిందాన్ని పట్టించుకోకుండా జనరల్లీ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, రియాక్టివిటీ అనేది కింది పోతున్న కొద్ది పెరుగుతుంది కనుక ఇప్పుడు బోరాన్ ఉంది మన దగ్గర. బోరాన్ వాటర్తో రియాక్ట్ కాదు, స్టీమ్తో మాత్రమే రియాక్ట్ అవుతుంది. టు గివ్ యూ B2O3 అండ్ నైట్రోజన్ గ్యాస్. అదేవిధంగా మీరు కింది పోతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి థాలియం ఉంది, హాట్ వాటర్తో రియాక్ట్ అవుతుంది, థాలియం ఆక్సైడ్ వస్తుంది. సో ఇట్లా కిందికి పోతున్న కొద్దీ రియాక్టివిటీ అనేది జనరల్గా పెరుగుతుంది. కొన్ని క్వశ్చన్ చూద్దామా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. CO ఈజ్ ప్రాక్టికల్లీ నాన్ పోలార్. CO స్ట్రక్చర్ తెలుసుగా మీ అందరికీ. కార్బన్ మీద ఒక లోన్ పేరు విత్ ఇక్కడ రాస్తా, కార్బన్ మీద ఒక లోన్ పేరు విత్ నెగిటివ్ ఛార్జ్, ఆక్సిజన్ మీద ఒక లోన్ పేరు విత్ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ చూడండి, సిగ్మా ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ ఫ్రమ్ కార్బన్ టు ఆక్సిజన్ ఇస్ ఆల్మోస్ట్ నల్లిఫైడ్ బై ఓకే పై ఎలక్ట్రాన్ ఫ్రమ్ ఆక్సిజన్. ఈ పాజిటివ్ ఛార్జ్ ఎట్లా వచ్చింది, ఎక్స్ట్రా పై బాండ్ ఫామ్ అయింది. ఇది ఎట్లా, దీని దగ్గర లోన్ పేర్స్ కాస్తే దీని లాకర్లో పెట్టింది ఇది. సో ఇది పై బాండ్, ఇది సిగ్మా బాండ్. సో ఆప్షన్ ఏ పర్ఫెక్ట్లీ సూట్ అయిపోయింది. BF3లో బాండ్ ఆర్డర్ అడుగుతున్నారు. మనం కెమికల్ బాండింగ్లోనే చదువుకున్నాం. దీనికి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. బ్యాక్ బాండింగ్ పీ కాంప్లెక్స్ అంటారు దీన్ని. ఈ లోన్ పేర్స్ P ఆర్బిటాల్లో ఉన్నాయి, ఎంటీ ఆర్బిటాల్ కూడా P ఉంది. సో ఇది బ్యాక్ బాండింగ్ అంటాం దీన్ని. సో ఇట్లా మనం మొత్తం దీనికి 3 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ రాయొచ్చు. ఇక్కడ ఉండొచ్చు, లేదా ఇదే రెజొనెన్స్ అనేది ఆ లాస్ట్కున్న ఫ్లోరిన్ మధ్య కూడా ఉండొచ్చు. ఓకే, ఎట్లా ఇది. సో బ్యాక్ బాండింగ్ అంటాం నేను, అవునా కదా, మనం బ్యాక్ బాండింగ్ అంటాం, లేదా పీ బ్యాక్ బాండింగ్ అని కూడా పిలుస్తారు దీన్ని. P కూడా ఉండొచ్చు. ఇప్పుడు నైట్రోజన్ లోన్ పేరు సిలికాన్, ఎంటీ ఆర్బిటాల్లో పెడితే దీన్ని P అంటారు, కాంప్లెక్సేషన్. దీనివల్ల నైట్రోజన్ లోన్ పేర్స్ మాయమైపోతాయి. దీన్నే మనం P కాంప్లెక్సింగ్ అంటారు. దీనివల్ల నైట్రోజన్ హైబ్రిడైజేషన్ అనేది sp2 అవుతుంది, ప్లేనార్ జియోమెట్రీ వస్తుంది. లోన్ పేరు వెళ్ళిపోయిందిగా, పిరమిడల్ ఉండదు అది. సో దీని బాండ్ ఆర్డర్ ఎంత అంటే, మీరు ఏదో ఒక బాండ్ని ఫిక్స్ చేయండి. ఎన్ని బాండ్స్ ఉన్నాయి మొత్తం చూసుకోండి. ఇక్కడ 2 ఉన్నాయి, 2 కదా, బ్యాక్ బాండింగ్ ఒకటి, ఇది నార్మల్ బాండ్ ఒకటి, ప్లస్ ఇది ఒకటి, ఇది ఒకటి. సో 4/3 is the bond order. Right answer is option D, Delhi. ఆ తర్వాత ఏంటి నెక్స్ట్ క్వశ్చన్, థర్మల్ స్టెబిలిటీ. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, స్మాల్ కాంబినేషన్ లేదా బిగ్ కాంబినేషన్ స్టేబుల్ ఉంటుంది కదా, అంతేగాని స్మాల్కి బిగ్కి స్మాల్ పెడితే ఎలా స్టేబుల్ ఉంటుంది కదా. సో H2O, H2S, H2S చిన్న యాటమ్స్. హైడ్రోజన్ చిన్నదిగా, దీనికి చిన్న హైడ్రోజన్కి పెద్ద పొలోనియం ఎట్లా కదా. ఆక్సిడైజింగ్ నేచర్ అంటే ఏంటి, ఎక్స్ అనేది ఎలక్ట్రాన్ తీసుకొని X- కింద మారుతుంది. ఎక్స్ ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే ఇది ఏమి ఉండాలి, మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయ్యేది ఉండాలి. మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఏదో బెట, ఫ్లోరినే కదా, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అంతేనా. తర్వాత నెక్స్ట్ అయోడిన్ H2O3 -2, ఇక్కడ 2 ఆప్షన్స్ కరెక్ట్ కావచ్చు. ఇక్కడ I2తో రియాక్ట్ అవుతే ఎసిడిక్ మీడియంలో S4O6 -2 వస్తుంది. క్వశ్చన్ కరెక్ట్గా లేదు ఇది. బేసిక్ మీడియంలో SO4- వస్తుంది. సో ఈ 2 రాసినా కరెక్ట్. ఇది ఇక్కడ ఇవ్వాలి మనకి బ్రాకెట్లో ఎసిడిక్ మీడియమా బేసిక్ మీడియమా అని ఇవ్వాలి. ఇచ్చిన దాన్ని బట్టి ఆన్సర్ రాయండి. హైడ్రోలైసిస్, మరి ఇట్లాంటి క్వశ్చన్స్ మాకు అర్థం అవ్వట్లేదు, ఎట్లా చేయమంటారు మాకు ఇవి అనే డౌట్ రావచ్చు. ఓకేనా. సో హైడ్రోలైసిస్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఐడియా ఉందా? ఒకసారి మీకు థియరీ చదవండి. థియరీ చదివితే మీకు ఒక కంప్లీట్ గ్రిప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇది CANCనే కదా బట్ CACN2 CACN2 అంటే మళ్ళీ దీనికైతే అది రాదు కదా, ఒక హింట్ ఇస్తున్నా వదిలిపెడుతున్నా. దీనికైతే ఇది అదే కదా, సో అది రాదు కదా. సో ఇది అయ్యే ఛాన్సెస్ లేదు.
ఇక మిగిలింది ఇవి రెండు. ఓకే, ఈ రెండిట్లో ఏది ఫామ్ అవుతుంది అనేది మీరు సొంతగా చెక్ చేసి చూసుకోండి. ఆల్రైట్, దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి, బికాస్ మీ నుంచి కూడా రెస్పాన్స్ కావాలని నేను కోరుకుంటా ఉన్నా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మనం కవర్ చేసాం. తర్వాత D&F బ్లాక్ ఎలిమెంట్స్ చదువుదాం. ఆ తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాలా ఇంపార్టెంట్, మీ అందరికి తెలిసిందే. లాస్ట్కి సాల్ట్ ఎనాలిసిస్ అని ఒక చాప్టర్, క్వాలిటేటివ్ ఇన్ఆర్గానిక్ ఎనాలిసిస్, ఒక చాలా ఇంపార్టెంట్ సమ్మరీ అనేది మనకి ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ అయింది. ఆ చాప్టర్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. దాంతో మీ ఈ సెషన్ దసరా నుంచి సంక్రాంతి వరకు మనం ఏదైతే సంకల్పించుకున్నామో ఆ సెషన్ అనేది పూర్తవుతుంది. చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ టు దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.